ఈ రోజుల్లో బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ తక్కువ ధరకే ఇస్తామంటే జనాలు ఇంకా ఎగబడతారు. ఇప్పుడున్న డిమాండ్లో తక్కువ మొత్తానికే బంగారం సొంతం చేసుకుంటే లాభం పొందొచ్చన్న అత్యాశతో ఏమీ ఆలోచించకుండా కొనుగోలు చేస్తున్నారు. మరికొందరైతే అప్పు చేసి మరీ బంగారం కొంటారు. ఈ బలహీనతనే పసిగట్టి ఓ విదేశీ మహిళను రాజస్థాన్కు చెందిన నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు. నాణ్యమైన బంగారు నగల పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాడు. అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్లోని జోహరి బజార్లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్తో కూడిన వెండి ఆభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల 6 కోట్లు వెచ్చించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో యుఎస్లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను సదరు మహిళ ప్రదర్శించింది. ఈ క్రమంలోనే అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం 300 రూపాయలు మాత్రమేనని తెలిసి షాక్కి గురైంది. వెంటనే తేరుకున్న సదరు మహిళ జైపూర్కొచ్చి షాపు యజమాని గౌరవ్ సోనీని నిలదీస్తుంది. అయితే దుకాణం యజమాని ఆమె ఆరోపణలను కొట్టిపారేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే యుఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరగా స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు. కాగా 2022లో సామాజిక మాధ్యమాల ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. గత 2 ఏళ్లుగా ఆభరణాల కోసం 6 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.